మాట్లాడదాం. మనతోటి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. సప్తగిరి ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 2 క్లారిఫికేషన్స్. స్టార్టింగ్ లో మీరు నన్ను అధికార ప్రతినిధి అని సంబోధించారు. నిన్నగాక మొన్నటితో అధికార ప్రతినిధి బాధ్యతలు తీరిపోయింది. ప్రస్తుతం నేను అధికార ప్రతినిధి కాదు, టీడీపీలో నాయకుడిని, ఒక సామాన్య కార్యకర్తని అనుకుంటే, క్రియాశీల కార్యకర్త. మిమ్మల్ని పదవిలో చూడలేరా? చూడలేమా? అది పార్టీ చూసుకుంటుంది. పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అన్ని పార్టీ చూసుకుంటుంది. మీరు అన్నారు స్టార్టింగ్ లో అధికార ప్రతినిధి 6 సంవత్సరాలు చేశాను అధికార ప్రతినిధిగా. ఎన్ని సంవత్సరాలు చేశారు అధికార ప్రతినిధిగా మీరు? 6 ఇయర్స్ చేశాను. మీ గలాన్ని వినిపించారు. 2004లో టీడీపీలోకి వచ్చి టిఎన్ఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గాను, తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు గాను, స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా 4 ఇయర్స్ 14 to 19 మధ్య చేశాను. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నిన్న రేఖ మొన్నటి దాకా ఉన్నా. నిన్నటితో పదవి ఏంటంటే నా రెస్పాన్సిబిలిటీస్ అధికార ప్రతినిధిగా అయిపోయింది. పోతే ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే, మీరు 3 సార్లు సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కొడుకు, సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కొడుకు, సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కొడుకు అని 3 సార్లు చెప్పారు. సత్యవేడులో ఆదిమూలం గారు హీఈస్ నో మోర్ టీడీపీ, సస్పెన్షన్ లో ఉన్నాడు. ఫస్ట్ క్లారిఫికేషన్. టీడీపీ తీసేస్తా అయితే సత్యవేడు ఎమ్మెల్యే కొడుకు, పార్టీ పరంగా సస్పెండ్ చేశారు కానీ పార్టీ పరంగా ఎమ్మెల్యే అయితే టీడీపీ ఎమ్మెల్యేనే. టీడీపీ ఎమ్మెల్యేనే ఆయన. ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేగా ఆయనకి డిసోసియేట్ అయ్యి ఉండలేదు, పార్టీయే. సో పార్టీ పరంగా ఆయన పార్టీ దాంట్లో సస్పెండ్ చేశారు, ఎమ్మెల్యేగా కాదు. సార్ పార్టీలో నుండి సస్పెన్షన్ గురయ్యాడు, సస్పెన్షన్ లో ఉన్నాడు. టు బి ఫ్రాంక్, ఓపెన్ విషయం చెప్తాను. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారు 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి. సర్పంచ్ గా నుండి, సమితి ప్రెసిడెంట్ గా నుండి, అదేవిధంగా 2004లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గాలి బలంగా వీస్తున్న సందర్భంలో కూడా నారాయణవనం నుండి జెడ్పీటీసీ గెలిచాడు. మరి రాజకీయాలు కొత్త ఏం కాదు, రాజకీయాల్లో దాదాపు 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఎదురు ఎదాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకి ఈ వయసులో. ఒక విషయం చెప్తాను, సింపుల్ గా ఒక విషయం చెప్తాను చూడండి. ఆయన 2014లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 2019లో మళ్ళీ వైసీపీలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2019 లాస్ట్ లో అంటే 24 ఆ ప్రాంతంలో వైసీపీతో విభేదించి టీడీపీలో చేరాడు. నువ్వు టీడీపీలో చేరినటువంటి 3 రోజులకే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీ పార్టీ. జాయిన్ అయి ఉంటాడులేండి. నేను విషయం చెప్తున్నా, జరిగిన చరిత్ర మీకు తెలియాలి కదా, ప్రేక్షకులు కూడా చాలా మంది చూస్తుంటారు కదా. 2014లో వైసీపీలో పోటీ చేసి ఓడిపోయినాడు. 2019లో వైసీపీలో పోటీ చేసి గెలిచాడు. 2024లో ఆదిమూలం గారు పార్టీలో చేరిన 3 రోజులకే నీకు టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్యే గెలిచావు. నేనేమంటానంటే, ఒక పార్టీలో ఉన్నావు, పార్టీ లైన్స్, పార్టీ కట్టుబాట్లు అని ఒకటి ఉంటుంది. చాలా మంది తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ, సుదీర్ఘకాలం కష్టపడి, ఎటువంటి పదవులు లేకుండా ఇంకా కూడా పార్టీ జెండా నమ్ముకొని, పార్టీ నాయకులను నమ్ముకొనేసి బతుకుతున్నారు. చాలా మంది ఎస్సీ లీడర్లు కానీ, బీసీ లీడర్లు కానీ, ఓసీ లీడర్లు కానీ, నాకు తెలిసి చాలా మంది 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కనీసం ఒక డైరెక్టర్ పోస్టు, ఒక ఎంపీటీసీ పోస్టు లేకున్నా గానీ పార్టీలో కొనసాగుతున్న నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇంకా మా చిత్తూరు జిల్లాలోనే నేను 100 మంది చెప్పగలను. ఇటువంటి పరిస్థితుల్లో ఆదిమూలం గారు మీరు పార్టీలో ఫస్ట్ లో ఉండింది ఆయన తెలుగుదేశమే. తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన, తెలుగుదేశంలోనే జెడ్పీటీసీ గెలిచింది ఆయన. సరే, ఎందుకో ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీకు అవకాశం వచ్చింది, పోయావు, ఒకసారి ఓడిపోయావు, ఒకసారి గెలిచావు, మళ్ళీ తెలుగుదేశానికి వచ్చావు. తెలుగుదేశం పార్టీ మారి వచ్చినటువంటి 3 రోజులకే నీకు టికెట్ ఇచ్చింది, గెలిచావు. నిన్న వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, మా నాయన బలమేను, మా నాయన 30,000 ఓట్లు ఉంది,
ఏదో చెప్తున్నాడు, నేను కూడా చూసా ఆ ప్రెస్ మీట్. సరే, దాని గురించి నేను పోదలుచుకోలేదు. మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీ లైన్స్ కట్టుబడి ఉండాల్సిందే. లిమిట్స్ క్రాస్ చేసేసావు, పార్టీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితుల్లో సస్పెన్షన్ గురైంది. పార్టీ ఆల్టర్నేటివ్ మెజర్ గా పార్టీ అక్కడ బతకాలి కాబట్టి, ప్రజలకి అందుబాటులో ఉండాలి కాబట్టి శంకర్ రెడ్డి అనే వ్యక్తిని ఇన్ఛార్జి తీసుకొచ్చేశారు. ఇతని ఆధ్వర్యంలో పనులు జరుగుతాయి, ఇతని ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు. రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఇప్పుడు నేను బలంగా క్వశ్చన్ చేస్తున్న ప్రతి రాజకీయ పార్టీని, రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఓసీ సామాజిక వర్గాలను ఎలా ఇస్తారు? వారికి ఇన్ఛార్జ్ పదవి ఎలా ఇస్తారు? ఇంక ఏం పాటిస్తున్నట్టు? ఇక టికెట్లు కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయిద్దిగా. రిజర్వ్ నియోజకవర్గాలు చేసి కమ్మలకి, రెడ్లకి, కాపులకి, బ్రాహ్మణులకి, వైశ్యస్కి వాళ్ళకేస్తే పోయిద్దిగా. ఎందుకు ఇంకా రిజర్వ్ నియోజకవర్గాలు? ఇప్పుడు ఒక విషయం పాయింట్కి వస్తున్నాను. శంకర్ రెడ్డి ఇన్ఛార్జి ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఇంకేదో చేసుకోండి. రేపు పొద్దున ఎమ్మెల్యేకి పోటీ చేయగలడా శంకర్ రెడ్డి? ఎమ్మెల్యేగా సత్యవేడులు శంకర్ రెడ్డి పోటీ చేయగలడా? చేయలేకపోతే నీకు ఇచ్చిన అవకాశాలు నేను చెప్పేది, నా పాయింట్ ని మీరు క్యాచ్ చేయలేదు సార్. బ్రహ్మనాయుడు సార్, నా పాయింట్ ని క్యాచ్ చేయలేదు. నీకు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం పార్టీ ఇచ్చింది. నేను ఇందాక చెప్పాను కదా, సుదీర్ఘ కాలం జెండాలు మోసి 40 ఏళ్లు మోసి అప్పులు చేసి విద్యని చదువులను వదులుకొని తిరుగుతున్న వాళ్ళకి రాని అవకాశం నీకు వచ్చింది. నో డౌట్. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పర్సనల్ గా ఇస్ నైస్ జెంటిల్మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. మంచి వ్యక్తి, వ్యక్తిగతంగా ఇస్ నైస్ జెంటిల్మ్యాన్. నీకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని నువ్వు అదెట్లా చేసుకున్నావు, కాలం అనుకున్నావు. నేను అందరికి చెప్పేది అదే, అరవసర ఎదురికైనా ఇంకొకరికైనా మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ యొక్క గైడ్ లైన్స్ ని కట్టుబడి ఉండాల్సిందేను. నా ఇష్టానికి నేను వ్యవహరిస్తాను, నన్ను ఎవరు అడగకూడదు, నాకు స్వేచ్ఛ ఉంది, నాకు అది ఉంది, నీ 100 కోట్లు నీకు ఇచ్చేస్తాను, నా 100 కోట్లు నాకు ఇచ్చేయండి, నీ ఎమ్మెల్యే పదవి నీకు ఇచ్చేస్తానంటే నువ్వు రాజీనామా చేస్తానంటే వద్దనింది ఎవరు ఇక్కడ? మరి మొన్న డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి ఎంపీ గారికి పరిస్థితి ఏంది? ఆయన చేశారు. ఆ ఎంపీ గారికి కూడా చెప్తున్నా మేము. అదే ఎంపీ గారికి ఇదే 99 టీవీ డిబేట్ లో నేను చెప్పాను, మిమ్మల్ని మీరు చేసిన తప్పులన్నీ మేము కేడర్ మొయ్యలేము. ఈ తెలుగుదేశం పార్టీలో మీరు ఇప్పుడే చెప్తున్నారుగా శంకర్ రెడ్డి గారు ఖర్చు పెట్టుకుంటున్నారు అని. మొయ్యలేము. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ గెలిచింది అంటే చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి, సైకిల్ సింబల్ చూసి, కార్యకర్తల కష్టం చూసే గెలిచారు తప్పించి మీ వ్యక్తిగత ఇమేజ్ సున్నా. నోట్ దిస్ పాయింట్. మళ్ళీ కూడా చెప్తాను, ఈ తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చూసి, సైకిల్ సింబల్ చూసి, కార్యకర్తల త్యాగాలు, కార్యకర్తల కష్టాలను చూసే గెలిచింది. అఫ్ కోర్స్ టెక్నికల్ గా స్పీకింగ్ పవన్ కళ్యాణ్ గారి ముఖము, మోడీ గారి ముఖం కూడా చూసి వేశారు ఓట్లు. అందుకనే మనం 164 మంది గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళాం. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎమ్మెల్యేలు. మేము తప్పులు చేస్తాం, కార్యకర్తలు భరించాలి, మొయ్యాలి అంటే ఎవరు సిద్ధంగా లేరు. కార్యకర్తలు మొయ్యరు, పార్టీ కూడా మొయ్యదు. మిమ్మల్ని తప్పు చేసి తీసేస్తుంది. తెలుగుదేశం పార్టీలో సప్తగిరి ప్రసాద్ లాంటి అధికార ప్రతినిధి పోతే 100 మంది సప్తగిరి ప్రసాదులు వస్తారు. ఇది ఒక రాజకీయ విశ్వవిద్యాలయం. పార్టీని ప్రొటెక్ట్ చేస్తూ అద్భుతమైనటువంటి భాషతోటి మాట్లాడే వాళ్ళు రారు కదా, 100 మంది వస్తారు. ఇది రాజకీయ విశ్వవిద్యాలయం. కడుపులో కానీ తప్పదు మీకు. అట్లేం కాదు, అట్లా కాదు నేను చెప్పేది. మీరు డిబేట్ పిలిచినప్పుడే నేను రాను అనే కొటేషన్ ఏమైంటుంది, నాకు పరువులు సార్ అంటే ఏమైంటుంది, వేరే వాళ్ళు తెచ్చుకుంటారు, అంతే కదా. చక్కగా చర్చ అర్థవంతంగా సాగుతుంది, చక్కటి సబ్జెక్ట్ మాట్లాడతారు, మాట్లాడతారని అది వేరే విషయం. దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ ఒక పార్టీ అయిన తర్వాత పార్టీ లైన్స్ ని పార్టీ కట్టుబడి ఉండాలి. నువ్వు అది వదిలేసి పార్టీని థ్రెట్ చేసేది, పార్టీకి వార్నింగ్ ఇచ్చేది, పార్టీకి అల్టిమేటం ఇచ్చేది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు పుట్టుకొచ్చారు, పార్టీని విభేదించి వెళ్ళారు, కాలగర్భంలో కలిసిపోయి అడ్రస్ లేని తర్వాత మళ్ళీ పార్టీ దగ్గరికి వచ్చి అయ్యా తప్పు చేశాము అంటే కూడా మళ్ళీ కూడా పార్టీ వాళ్ళు పిలిచి తట్టి మళ్ళీ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన సందర్భాలు చాలా ఉన్నాయి. 100 చెప్తాను నేను అటువంటి ఎగ్జాంపుల్స్. పార్టీని ఎవరు వైలేట్ చేయబాకంటే పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండండి. పార్టీ చాలా మందికి అవకాశాలు ఇచ్చింది. మీరందరూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు అంటే కార్యకర్తల కష్టాల ఫలితము. ఏదైనా ఉంటే అధినేత సిద్ధంగా ఉన్నాడు కదా, ఆడ మాట్లాడి డిస్కస్ చేయొచ్చు. అంతేగాని మీడియా ముందర కూర్చొని తోటలు దట్టేది, మీసాల మిల్లేసేది చేస్తే చాలా మంది నేను చెప్పాను కదా కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారనేసి.
రైట్ సార్.